వీరప్ప సారు నాకు చెప్పింది, ఆయన లేట్ చనిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఏం చెప్పిండంటే, ప్రవీణ్ ఇప్పుడు నీకు బలం ఉంది కానీ అది పర్మనెంట్ కాదు, నువ్వు దాన్ని మైండ్లో పెట్టుకుని యాక్టివిటీ చెయ్యకు, నువ్వు నీ ఇంటెలిజెన్స్ తోటి పని చేయి. ఇప్పుడు నువ్వు ఎవరినో కొడుతున్నావు, నువ్వు బాధితునిలాగా మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నావు, అట్లా చేయకు పనులు. నువ్వేం చేయాలనుకుంటున్నావో నీ పూర్తి మైండ్ ఉపయోగించి దాంతో తిప్పు, నువ్వు ఎంత తిప్పగలుగుతావు. ఇప్పుడు వాడు ఆల్రెడీ మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్లనే ఉంచి నువ్వు వాని పైన కమాండ్ చేయాలి. కానీ వాడు మిస్టేక్ చేసిండని చెప్పి నువ్వు వాడిని కొడితే నువ్వు అక్కడ మళ్ళీ జవాబుదారి ఉంటావు. కాబట్టి నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని దాన్ని ఆలోచనలకు మార్చు, అట్లా ఛానలైజ్ చేయదని చెప్పిన ఆయన. ఆ విధంగా ఆయన నాకు గురువు అని నేను భావిస్తాను. ఆ ఎమోషన్లో నేను గోడలను గుద్దడము బ్రేక్ అయ్యేటివి. వెంటిలేషన్ కోసం ఉంటాయి కదా సిమెంట్, వాటిని కొడితే అవి పగిలిపోయాయి. ఒకసారి ఏదో విలేజ్ నుంచి 15-20 మెంబర్స్ వచ్చి స్టేషన్లో న్యూసెన్స్ చేస్తారంటే అందరిని కొట్టినాను ఆ టైంలో. దానికి పిలిచి నాతో రాయించుకొని నన్ను అప్పుడు చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది. అది అంతమందిని ఎట్లా కొడతావు నువ్వు, అది ఇదని. సో గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వచ్చినది. అది తగ్గించుకోవడానికి నాకు మెయిన్ టర్నింగ్ పాయింట్ ఈ సారే.